అందరికీ నమస్కారం. ఇవాళ మనం శ్రీ విష్ణు కొత్త సినిమా విష్ణు విన్యాసం టీజర్ గురించి మాట్లాడుకుందాం. అసలు రిలీజ్ అయినప్పటినుంచి సోషల్ మీడియా మొత్తం దీని గురించే టాక్ కదా. మరి అంతలా ఏముందో చూసేద్దాం రండి. చూశారు కదా, ఈ ఒక్క మాట చాలు భయ్యా. మన శ్రీవిష్ణుకి ఆడియన్స్ పల్స్ ఏంటో కరెక్ట్గా తెలుసు. రాజరాజ చోర అయినా సామజవర్గమనైనా తన మార్క్ కామెడీ టైమింగ్తో జనాన్ని ఎలా నవ్వించాలో ఆయనకి తెలిసినంతగా ఇంకెవరికి తెలీదేమో. అందుకే ఈ సినిమా మీద కూడా ఫస్ట్ నుంచి ఒక రేంజ్లో అంచనాలున్నాయి. సరే, ముందుగా అసలు ఈ హైప్కి అంతరికీ కారణమైన మన హీరో శ్రీవిష్ణు గురించి మాట్లాడుకుందాం. ఆయన స్పెషాలిటీ ఏంటంటే జనాలకి ఎలాంటి కథలు నచ్చుతాయో పక్కాగా పసిగట్టేస్తాడు. అదే కదా ఆయన్ని మిగతా హీరోల నుంచి వేరుగా నిలబెడుతుంది. శ్రీవిష్ణు ఫిల్మ్స్ ఒక్కసారి గమనిస్తే ప్రతి సినిమాలో ఏదో ఒక వెరైటీ ఉంటుంది. ఆయన సీరియస్ రోల్స్ కూడా చేసినా ఎందుకో మనవాళ్లకి ఆయన కామెడీ సినిమాలే భలే కనెక్ట్ అయిపోతాయి. బహుశా అందుకేమో మళ్ళీ ఒక ఫుల్ లెంత్ కామెడీతో మన ముందుకు వస్తున్నాడు. ఇక విష్ణు విన్యాసం విషయానికొస్తే అసలు టీజర్ రాకముందే ఒక్క పాటతో సోషల్ మీడియాను షేక్ చేసేసింది ఈ సినిమా. ఆ ఒక్క వైరల్ సాంగ్ సినిమా మీద అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అదేంటో ఒకసారి చూద్దాం. టీజర్కి ముందే రిలీజైన ఒక పాట అబ్బా ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ యూట్యూబ్ షార్ట్స్లోనూ ఫుల్ ట్రెండింగ్ అన్నమాట. ఆ ట్యూన్, ఆ లిరిక్స్ ముఖ్యంగా యూత్కి బాగా ఎక్కేశాయి. దీనివల్ల సినిమాకి రిలీజ్కి ముందే ఒక సూపర్ పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఆ పాటతో వచ్చిన హైప్ని డబుల్ చేస్తూ ఇప్పుడు టీజర్ కూడా వచ్చేసింది. మరి ఈ టీజర్లో అంతలా నవ్వించే విషయాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ టీజర్లో మనకి మెయిన్గా రెండు విషయాలు కనిపిస్తాయి. ఒకటి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ కామెడీ. రెండోది, మీమ్ పేజీలకి ఒక ఏడాదికి సరిపడా స్టఫ్ ఉందిందులో. ప్రతి డైలాగ్ ఒక మీమ్లా పేలేలా ఉందంటే నమ్మండి. టీజర్లో కొన్ని డైలాగ్స్, శ్రీవిష్ణు ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అమ్మో, మీమ్ క్రియేటర్స్కి పండగే పండగనిపిస్తుంది. ఈ మీమ్స్ వల్ల సినిమాకి ఫ్రీగా భలే పబ్లిసిటీ వస్తోంది. ఇది కూడా ఒక రకంగా చాలా స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీనే. మొత్తం మీద చూసుకుంటే ఈ టీజర్ సినిమా మీదున్న అంచనాల్ని నిలబెట్టుకుంది. ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, థియేటర్లో అందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చని ఒక గట్టి నమ్మకాన్నైతే ఇస్తోంది. పాట హిట్టు, టీజర్ సూపర్ హిట్టు. ఇప్పుడు అందరి దృష్టి ఒకే ఒక్క విషయం మీదుంది. అదే ఈ సినిమా రిలీజ్ డేట్. ఇక ఫైనల్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. ఇంత మంచి పాట, ఇంత నవ్వించే టీజర్ చూశాక మనందరి మైండ్లో వచ్చే ఒకే ఒక్క క్వశ్చన్, అంతా ఓకే బాస్, మరి థియేటర్లో ఈ నవ్వుల పండగ ఎప్పుడు? దానికి సమాధానమే 28. ఈ నెల 28. క్యాలెండర్లో వెంటనే ఈ డేట్ని మార్క్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు థియేటర్స్ అన్నీ నవ్వులతో నిండిపోవడం ఖాయం. అవును, మన విష్ణు విన్యాసంతో ఈ నెల 28వ తారీఖున గ్రాండ్గా థియేటర్లలోకి వస్తున్నాడు. మేకర్స్ కూడా చాలా గ్రాండ్గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఓపెనింగ్స్ అద్దిరిపోతాయి. మరింకేంటి ఆలస్యం? ఈ సమ్మర్లో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి థియేటర్స్కి వెళ్ళి ఫుల్గా నవ్వుకోవడానికి రెడీ అయిపోండి. ఈ విష్ణు విన్యాసం అస్సలు డిసప్పాయింట్ చెయ్యదనే అనిపిస్తోంది.